Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కొంచెం డిఫరెంట్, అలాగే చాలా డేంజరస్ అని చెప్పొచ్చు. అదే స్ట్రేంజ్ హార్వెస్ట్ మూవీ. ప్రస్తుతం బుక్ మై షోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఒక మాక్యుమెంటరీ హర్రర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అంటే జరగని కథని నిజంగా జరిగిన డాక్యుమెంటరీ లాగా చూపించడం అన్నమాట. మరి ఈ మిస్టరీ షైనీ అనే సీరియల్ కిల్లర్ స్టోరీ మనల్ని ఎంతవరకు భయపెట్టిందో డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఈ రివ్యూ అనేది చూద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. మన టాకీస్ టుడే ఛానల్‌ని ఇలాంటి మూవీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే, కాలిఫోర్నియాలో 1995 నుండి 2010 వరకు మధ్యలో ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ అయితే ఉండేవాడు. వాడి పేరు మిస్టరీ షైనీ. వాడు మామూలు సైకో అయితే కాదు, మనుషుల్ని చంపి బాడీని ముక్కలు ముక్కలుగా చేసి ఆ రక్తంతో గోడల మీద వింత వింత గుర్తులైతే పెట్టేవాడు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇద్దరు డిటెక్టివ్స్ అయితే రంగంలోకి దిగుతారు. అసలు ఈ మిస్టరీ షైనీ ఎవరు? వాడు ఎందుకు ఇలాంటి వింత వింత హత్యలు చేస్తున్నాడు? చివరికి వాడు దొరికాడా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి మేకింగ్ స్టైల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాని తీసిన విధానం చాలా రియలిస్టిక్ గా ఉంది. నిజంగా జరిగిన ఒక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇక పోలీసులు ఆ కిల్లర్ వదిలిన క్లూస్ ని డీకోడ్ చేసే విధానం గానీ, క్రైమ్ సీన్స్ లో ఉండే డీటెయిలింగ్ గానీ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఇక లాస్ట్ అరగంటలో వచ్చే ట్విస్ట్లు, అలాగే క్లైమాక్స్ ఇచ్చే కిక్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులో చూపించే పాత సీసీటీవీ ఫుటేజ్‌లు, ఫోటోలు చాలా నేచురల్‌గా ఉండి మనలో భయాన్ని క్రియేట్ చేస్తాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది డాక్యుమెంటరీ స్టైల్ కాబట్టి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ సినిమాలో లాగా ఫాస్ట్‌గా అయితే ఉండదు. ఇక రెగ్యులర్ హర్రర్ సినిమాలో లాగా సడెన్‌గా దెయ్యాలొచ్చి భయపెట్టే సీన్స్ ఇందుట్లో ఉండవు. ఇది కేవలం సైకలాజికల్‌గా మనల్నయితే భయపెడుతుంది. సో ఇది ఓన్లీ లిమిటెడ్ ఆడియన్స్‌కి, ఎందుకంటే ఇది ఫౌండ్ ఫుటేజ్ సినిమాల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఇది సెట్ అవుతుంది. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, టెక్నికల్‌గా చూస్తే ఈ సినిమా సినిమాటోగ్రఫీ చాలా రా అండ్ రస్టిక్‌గా ఉంది. కెమెరా షేక్ అవ్వడం, పాత క్వాలిటీ వీడియోలు చూపించడం వల్ల ఇది నిజమనే భ్రమ కలుగుతుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్‌లలో ఉండే టెన్షన్‌ని బాగా ఎలివేట్ చేసింది. ఇక నటీనటులు కూడా అసలు నటిస్తున్నట్టు కాకుండా నిజంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నట్టే చాలా బాగా నటించారు. ఇంకా ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఈ 'స్ట్రేంజ్ హార్వెస్ట్' సినిమా ఒక కొత్త రకమైన ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే హర్రర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మీకు గనుక సీరియల్ కిల్లర్ స్టోరీస్, అట్లాగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ బాగా ఇష్టమైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు కానీ ఇందుట్లో ఉండే వైలెన్స్ సీన్స్, క్రైమ్ సీన్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.